ఇప్పటి వరకు నేను 99 పెళ్లిళ్ళు చేశానండి. ఇది 100ది. మా వాళ్ళు లక్కీ ఫెలో అన్నమాట. సెంచరీ పెళ్లి కొడుకు. ఏదో ఆ భగవంతుడి దయ వల్ల పెళ్లి చూపుల వరకు వచ్చింది మ్యాటర్. మా వాడిని ఈ అమ్మాయి ఓకే చేస్తే 7 కొండలు ఎక్కించి గుండు కొట్టిస్తాను మొక్కు. ఈ అమ్మాయిలో మీకు మరీ అంతగా నచ్చేసిందేంటో. కలర్ అండి, కలర్. తరతరాల నుంచి మా వంశాన్ని ఇదిగో ఈ కలర్ పట్టు వీడిస్తుంది. దాన్ని బ్రేక్ చేయడం కోసమే ఏరికోరి మరి క్యారెట్ కలర్లోన ఈవిని చేసుకున్నాను. కానీ ఏం లాభం? ఇదిగో చూడండి, మా వాడు డిటో నా కలర్లో దిగిపోయాడు. కనీసం మనవలైన కలర్ ఇంప్రూవ్మెంట్తో పుట్టాలనే ఉద్దేశంతో కుంకుమ పువ్వు లాంటి అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలని ఆశ. అది మ్యాటర్. కలర్తో పాటు బోనస్గా ఆ అమ్మాయి హైట్ ఒకటి. అందుకే ఆ అమ్మాయినే మేము కోడలుగా కావాలనుకుంటున్నాం. ఏంటి ఎవరు ఏం తీసుకోలేదు బాబు? నువ్వన్నా తీసుకో. అది సారీ అంకుల్, డైట్లో ఉన్నాం. అదేం కాదు కానీ కతికితే అతకదు అన్నారు మన పెద్దలు. ముందుగా అమ్మాయిని చూద్దాం, త్వరగా పిలిపించండి. రాజేశ్వరి, అమ్మాయిని తీసుకురా. బాబు, అమ్మాయితో ఏమన్నా మాట్లాడతావా? పర్లేదు అంకుల్, ఇట్స్ ఓకే. మాట్లాడినా మాట్లాడమంటున్నారు కదా, మాట్లాడు. పర్లేదు అంకుల్, పర్వాలేదు, మాట్లాడరా. శ్రీ, తీసుకెళ్ళమ్మా. వెళ్ళి నాన్న, వెళ్ళి చూసుకుని వెళ్ళినానా. పదండి. దిస్ సైడ్. ఓకే. దొరికిందా? ఏంట్రా పెళ్లి చూపులు అనగానే ఎగేసుకొచ్చి కూర్చున్నావు? ఇంగ్లీష్ ఏంట్రా? అసలు నువ్వెక్కడా, నేనెక్కడా? మీది బంజారా హిల్స్, నాది జూబ్లీ హిల్స్. ప్లేస్లు కాదు, ఫేస్లు చూడు. నీ మొహానికి నేను కావాల్సి వచ్చానా? నీ కలర్ ఏంటి, నా కలర్ ఏంటి? మీరు వైట్, నీ హైట్ ఏంటి, నా హైట్ ఏంటి? హైట్ దేముంది, మీకంటే నేను ఒక్క అడుగు తక్కువ. నేను అడ్జస్ట్ అయిపోతాను. అయినా హైట్ గురించి ఆలోచించేవాడైతే అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్ చేసుకునేవాడా? అమితాబ్ బచ్చన్, అమితాబ్ బచ్చన్. నీలాంటి మిడత మొహంగాన్ని పెళ్లి చేసుకునే కర్మ పట్టలేదు నాకు. ఓయ్, ఇమీడియట్ గాని సర్దుకొని పో, అర్థమైందా? లోపల ఏం జరిగిందంటే ఏం చెప్తావు? లోపల నువ్వు నన్ను బెదిరించావని చెప్పకుండా ఏమీ జరగలేదని చెప్తాను. నచ్చిందా అంటే ఏం చెప్తా? ఇంటికి వెళ్ళి ఆలోచించుకుందామని చెప్తాను. వెరీ గుడ్, ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. ఇంకొకసారి చూసి చెప్పొచ్చు కదా. ఎన్నిసార్లు చూసినా హైట్ పెరగవు కదా, వదిలే. ఇంకొకసారి ఆలోచించవచ్చు కదా. ఇంకొకసారి ఆలోచించచ్చు కదా. ఏంటిది? చెప్తున్నా కదా మనం మ్యాచ్ అవ్వం. గాట్ ఇట్? పదా. ఒక్కడుగు నా జీవితాన్ని మార్చేసింది. ఇంటికెళ్ళి తీరిగ్గా బాధపడు, సరేనా? రా. That's good. మాట్లాడడం అయిపోయిందా బాబు? ఏం జరిగింది నాన్న? ఇంటికెళ్ళి చెప్తాను, పదండి.